ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సంస్థ వేధింపులు భరించలేక మద్దికుంట గ్రామానికి చెందిన చిదురు విట్టల్ గుండెపోటుతో మృతి చెందడం కలకలం రేపింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామానికి చెందిన ఇతను గతంలో రుణం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ పెట్టిన బాధలు భరించలేక గుండెపోటు రావడంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఫైనాన్స్ సంస్థ వేధింపుల గురించి మీడియాకు వివరించారు. ఫైవ్ స్టార్ అని కొట్టి వల్ల ఆయనకు పక్క వాళ్ళు చెప్పారు కదా హార్ట్ అటాక్ వచ్చింది. వస్తలేడు పెయింట్ వేస్తామని వచ్చారు. పక్క వాళ్ళు ఫోన్ చేసారు. ఆ మాట ఎప్పుడు తోటి ఏకదం అట్లా కుప్పగులు పెయిండు. పన్నది మద్దికుంట గ్రామం చనిపోయిన మా బ్రదర్ అవుతాడు. ఈయనకి కొంచెం ఒక 3-4 రోజుల నుంచి కొంచెం వాళ్ళ ముందే హాస్పిటల్లో గెయిన్ చేసినాం క్యూర్ అయిపోతుంది అన్న మూమెంట్లో ఏమైందంటే ఈ ఫైవ్ స్టార్ కంపెనీలో కొంచెం లోన్ తీసుకుండే 5 సంవత్సరాల నుంచి కడతా ఉన్నాం అయిపోయింది. లాస్ట్లో ఉన్నది ఒక 2 లక్షలు 3 లక్షలు ఉన్నది. దాని పెనాల్టీలు అనేసి 9 లక్షల వరకు దాన్ని తెచ్చింది. అయితే ఈ 2 days బ్యాక్ ఏమైందంటే ఇంటికి వచ్చారట ఫైనాన్స్ వాళ్ళు. ఇంటికి వచ్చి కలర్ వేస్తాం, దాన్ని ఇది చేస్తాం, అమ్మేస్తాం, సీల్ చేస్తామని పక్కింటి వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయారట. సరే అని చెప్పి ఆమె మాకు ఫోన్ చేసింది హాస్పిటల్కి. ఇట్లా వచ్చేసేటు మరి పరిస్థితి ఏంటి అంటే మేము మాట్లాడడం ఆయన విని డిశ్చార్జ్ అయ్యే మూమెంట్లో హాస్పిటల్కి వచ్చేసాం. ఈ ఫైవ్ స్టార్ కంపెనీ ఇంత ఒత్తిడి చేయడం వల్ల నాకు వచ్చింది. ఆల్రెడీ 3-4 days నుంచి ఇలా ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇంకా ఇన్స్టాల్మెంట్ కట్టలేదు అంటే ఇన్స్టాల్మెంట్ కడతానే చేస్తూనే ఉన్నాం. మళ్ళీ దాని పెనాల్టీ మేము కట్టిన మొత్తం పెనాల్టీకే పోతుంది తప్ప అసలు ₹1 కూడా ఇప్పటివరకు అయింది లేదు. మేము కట్టిన 7 yearsలో ఈ ఇయర్ తోటి అయిపోతుంది. మేము కట్టాల్సిన బాకీ మొత్తం వల్ల ఒక 2 లక్షలు ఉంటుంది. దాని పెనాల్టీలు, లేట్ పేమెంట్ ఛార్జెస్లు, ఈజీగా కానీ మా దగ్గర అన్ని పీడిఎఫ్లు అన్నీ ఉన్నాయి. మా దగ్గర ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి. సార్ వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి మా ఇంటి పక్కనలోకి ప్రెషర్ చేసి ఇంటి జప్తు చేస్తాము, ఇంటి కలర్ వేస్తాము, ఇవి అని చెప్పేవారికి ఆయన హైబత్గా తినేసి ఆయన హాస్పిటల్కి వచ్చేసింది. దానివల్ల సడన్లీ ప్రాబ్లం అయిపోయింది. దీని ముఖ్య కారణం మాత్రం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అని మేము అనుకుంటున్నాం. వాళ్ళ ఇద్దరు కొడుకు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఇప్పుడు ఇది లేదు, ఆధారం లేదు. ఇలాంటి కంపెనీల మీద అధికారులు కొంచెం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఇలాంటి కంపెనీలో ఇన్సూరెన్స్ మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి చిన్న లోన్ యాప్లో తీసుకున్న దాన్ని కూడా మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అలాంటి ఇంత పెద్ద కంపెనీ 5-6 లక్షలు నువ్వు లోన్ ఇచ్చినప్పుడు దాని మార్గేజ్ లోన్ కింద కనీసం మనము ఇన్సూరెన్స్ అయినా క్లెయిమ్ చేయాలి కదా. ఇన్సూరెన్స్ లేదు, ఎలాంటిది ఏం లేకుండా మరి ఇలాంటి ఇబ్బంది పెడితే రేపు పొద్దున ఇలాంటి సంఘటనలు ఇది 3వది. మన పక్క గ్రామంలో ఏంటంట రెడ్డిపేట గ్రామము, ఇలాంటి చిన్న చిన్న గ్రామాలలో తీసుకొని కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వీళ్ళు ఆత్మగౌరవానికి చచ్చిపోతున్నారు. చెప్పాలనుకుంటే ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అరే ఫైనాన్స్ తీసుకొని నా కంపెనీ వాళ్ళు వచ్చి నా కలర్ వేయడం ఏంది, నేను ఇన్ని రోజుల నుంచి బతికిన ఇవ్వాలనుకుంటే రేపు భర్త సరే పోతే ఇల్లు ఇన్నే ఉంటుంది. వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారు. ఎక్కడ పోతే డబ్బులు అనేది ఎక్కడ పో. కాకపోతే దాన్ని సెటిల్మెంట్ చేసుకొని ఏదో చేసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు కరోనా వచ్చింది. కరోనా తర్వాత కరోనా అటాక్ అయింది. ఇవన్నీ అటాక్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంత ప్రెషర్ చేయడం ముఖ్య కారణం మాత్రం ఫైవ్ స్టార్ ఫైనాన్స్ అని మేము భావిస్తున్నాం. దాన్ని అధికారులు కొంచెం వీళ్ళ చర్యలు తీసుకొని వాళ్ళకి తగిన న్యాయం చేయగలరని మేము ప్రార్థన.